హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గేస్ మీ యొక్క ఫ్లెక్సిబుల్ టైమ్స్ అంటే మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. 4 డేకి మీరు 3 to 4 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక నోటిఫికేషన్కి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇండియా మార్ట్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి టెలి అసోసియేట్ ఫ్రీ లిస్టెడ్ సెల్లర్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్ ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో 4 డేకి మీరు 3 to 4 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది. అది కూడా మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు 4 డేకి 3 to 4 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అట్లా ఇక నోటిఫికేషన్కి వచ్చేసి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే బేసిక్గా చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక ఇండియా మార్ట్ కంపెనీ అనేది ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్ అనమాట. సో మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక ప్లాట్ఫామ్లో మనకు సెల్లర్స్ ఉంటారు, బయర్స్ ఉంటారు, అదేవిధంగా మర్చెంట్స్ కూడా ఉంటారనమాట. సో మెయిన్గా మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే సో మీకు వచ్చేసి సెల్లర్స్ని అయితే అసైన్ చేయడం జరుగుతుంది. సో ఇక సెల్లర్స్ని వచ్చేసి మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, లేదంటే చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, మెయిన్గా మీరు ఫోన్ కాల్స్ ద్వారానే ఈ యొక్క సెల్లర్స్ ఆర్ క్లయింట్స్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో కాంటాక్ట్ అయ్యి క్లయింట్స్ దగ్గర నుంచి మీరు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో గ్యాదర్ చేసేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు వెరిఫై చేసేసి ఇక ఇండియా మార్ట్ పోర్టల్ అయితే మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు క్లయింట్స్కి యొక్క కంపెనీ అంటే ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి బిజినెస్కి సంబంధించి బెనిఫిట్స్ గురించి అయితే మీరు ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే క్లయింట్స్కి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా అదేవిధంగా డౌట్స్ ఉన్నా కూడా సో మీరైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసేసి డౌట్స్ని అయితే క్లియర్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి డిస్పోజింగ్ ద కేసెస్ విత్ అప్రోప్రియేట్ రీజన్స్ కోర్స్ బేసిస్ ది కన్జర్వేషన్స్ విత్ ది రెస్పెక్టివ్ సెల్లర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు సో మీరు ఏదైతే క్లయింట్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారో బిఫోర్ దట్ అయితే మీరు ఒక రికార్డ్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు చూడండి ఫాలోయింగ్ అప్ విత్ ద సెల్లర్స్ బేస్డ్ అప్ అండ్ ది రిక్వెస్ట్ మేడ్ బై ది ఓవర్ ది కాల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు సో సెల్లర్స్ వచ్చేసి మీకు ఏవైతే రిక్వెస్ట్స్ పెడతారో సో వాటికి సంబంధించి కూడా మీరు ఫాలో అప్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మీరు వచ్చేసి క్లయింట్స్కి అయితే మీరు కాల్స్ చేసేసి సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసేసి ఇండియా మార్ట్ పోర్టల్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు చేయాల్సిన వర్క్ అనమాట. గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు 4 డేకి 3 to 4 అవర్స్ మాత్రమే వర్క్ చేయాల్సి ఉందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకు ప్రైమరీ రిక్వైర్మెంట్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ మండే త్రూ సాటర్డే అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి వీక్లీ 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 week ఆఫ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక కంపెనీ వర్కింగ్ అవర్స్ కనుక చూసుకుంటే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు అనమాట. అంటే ఈ యొక్క వర్కింగ్ హవర్స్లో మీరు 4 డేకి మినిమం 3 to 4 అవర్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మినిమం మీరు 3 to 4 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సో మీకైతే మీ ఇంట్లో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయడానికి సో వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలి ఇంట్లో అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఒక ప్రైవేట్ ఏరియా అంటే సపరేట్గా రూమ్ అయితే ఉండాలి. ఆ యొక్క రూమ్లో వచ్చేసి టేబుల్ ఆ చైర్ అయితే ఉండాలన్నమాట ఇక వర్క్ చేయడానికి అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మస్ట్ హ్యావ్ కంప్యూటర్
స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ విత్ సపరేట్ సిమ్ ఫర్ కాలింగ్, గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క వర్క్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ అయితే ఉండాలి. దీంతో పాటు స్మార్ట్ ఫోన్ కూడా ఉండాలన్నమాట. అలాగే మీరు కాల్స్ మాట్లాడడానికి సిమ్ సపరేట్గా అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ఉండాలన్నమాట. సో ఇక ప్రైమరీ రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉంటే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక చూడండి, అచీవింగ్ ద డైలీ ఆర్ వీక్లీ ఆర్ మంత్లీ బిజినెస్ టార్గెట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే బిజినెస్ టార్గెట్స్ అయితే ఉంటాయన్నమాట. అది డైలీ కావచ్చు, వీక్లీ కావచ్చు, మంత్లీ. సో ఇక టార్గెట్స్ అయితే మీరు అచీవ్ అవ్వాల్సి ఉంటుంది, ఆ యొక్క టార్గెట్స్ మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి విల్లింగ్ కనుక ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకోండి, ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే పార్ట్ టైం, ఫ్రీలాన్స్ ఆర్ హోమ్ బేస్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ ఫ్రీలాన్స్ అంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే పార్ట్ టైంగా సో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. టెలి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. లీడ్ జనరేషన్కి సంబంధించి, సేల్స్ లీడ్ జనరేషన్కి సంబంధించి, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక స్కిల్స్ అన్ని మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ వన్స్ మీరు ఇక టెలి అసోసియేట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే సో మీకు స్టార్టింగ్ శాలరీని 80,000 to 20,000 పర్ మంత్ శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. గైస్ మీకు శాలరీ వచ్చేసి బేస్డ్ ఆన్ కాల్స్ బేసిస్ కింద అయితే వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫర్ డేకి మీరు ఎన్ని కాల్స్ అయితే మాట్లాడతారో అంత మనీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా మీరు ఫర్ మంత్కి వచ్చేసి 18,000 to 20,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి ఇంటి నుండి పార్ట్ టైంగా వర్క్ చేస్తూ ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు నోయిడాలో అయితే ఉందన్నమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండే పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా వీళ్ళు 100 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే గైస్ మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు నౌకరీలో 100% నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. లేదా మీరు మాన్యువల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మాన్యువల్గా అంటే అప్లికేషన్ ఫామ్లో మీరు సో బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎంత అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీ యొక్క స్కిల్స్, అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు టెలి అసోసియేట్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత గైస్ మీకు నోటిఫికేషన్లో ఇలా అప్లైడ్ అని వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి మీరు మీ మొబైల్లోనే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో ఎవరైతే ఇక ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి వీడియో అసెస్మెంట్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ ఈ యొక్క వీడియో అసెస్మెంట్ క్లియర్ చేసిన వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.